ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం గురించి చెప్పుకుందాం. కొందరు పిల్లలు చురుగ్గా వ్యవహరించకుండా, ఎవరితోనూ కలవకుండా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, సరిగ్గా మాట్లాడలేకపోతుండడం వంటి లక్షణాలు కలిగి ఉండడాన్ని మందబుద్ధి ఆటిజం అని పిలుస్తారు. తల్లి దగ్గరకు తీసుకుంటున్నప్పటికీ చిన్నారి సరిగ్గా స్పందించకపోవడం ఆటిజంలో మరో లక్షణం. శిశువుకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడతారు. చూపుతో చూపు కలుపుతారు. కళ్ళలో కళ్ళు పెట్టి నవ్వితే నవ్వుతారు. అయితే ఆటిజం పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది, కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరు. వినికిడి సాధారణంగానే ఉంటుంది, కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరు. ఆటిజంలో ఇదొక ప్రధాన లక్షణం. మన దేశంలో దాదాపు 2% పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదల లోపం తల్లిదండ్రులకు శాపంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆటిజం అనేది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే రుగ్మతల్లో ఒకటి. ఇది అనేక రకాల లక్షణాల ద్వారా బయటపడుతుంది. నిద్రలేమి, స్వీయ గాయాల వంటి సమస్యాత్మక ప్రవర్తనలతో పాటు ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను కలిగి ఉంటారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినం ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయం చేయవలసిన అవసరాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి, వారు సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా గుర్తిండిపోవడానికి, అర్థవంతమైన జీవితాలను ఆస్వాదించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 2వ తేదీన అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినంగా ప్రకటించింది. పిల్లల్లో మందబుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినం నిర్వహిస్తున్నారు. 2007వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం మేరకు 2008వ సంవత్సరం ఏటా ఏప్రిల్ 2వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ ఆటిజం అవగాహన దినం 2025 థీమ్ ఈ సంవత్సరం ప్రపంచ ఆటిజం అవగాహన దినాన్ని కథనాన్ని మారుద్దాం, ఇంట్లో పనిలో కళలలో విధాన రూపకల్పనలో సహకారాలు అందిద్దాం అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సమాజంలోని అన్ని రంగాల్లో ఆటిజం ఉన్న వ్యక్తులను అంగీకరించేలా అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడతారు. ఆటిజం అంటే ఏమిటి? ఆటిజం అనేది బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడి సంబంధిత రుగ్మత. ఇది జాతి, సామాజిక, ఆర్థిక, లింగ భేదాలు లేదా లేని రుగ్మత. ఆటిజం స్పెక్ట్రమ్ ASD అనే పదం విస్తృతమైన లక్షణాలను వివరించడానికి ఉపయోగిస్తారు. ఆటిజంతో బాధపడుతున్న వారు సమానమైన చికిత్స పొందేందుకు, ఒకే రకమైన సహాయం పొందేందుకు హక్కును కలిగి ఉంటారు. ఆటిజంపై అవగాహనతో వారికి సమాజం పూర్తిగా సహకరించవచ్చు. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల నైపుణ్యాలు, అవసరాలు కాలక్రమేణా మారవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారం ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు సమాజంలో సాధారణంగా పనిచేయవచ్చు. మరికొందరు తీవ్రమైన ఇబ్బందులను కలిగి ఉంటారు. అలాంటి వారికి ఎల్లప్పుడూ సహాయం అవసరం. ఆటిజం లక్షణాలు. ASD అనేది అభివృద్ధి క్రమరహితం. అయితే ఇది సామాజికంగా కమ్యూనికేట్ చేయడానికి ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని మూలం సాధారణంగా జన్యుపరమైనది. అయినప్పటికీ ASDకి ఎటువంటి చికిత్స లేదు. అయినప్పటికీ ముఖ్యమైన జీవన శైలిలో మార్పులు అమలు చేయడం ద్వారా పిల్లల్లో ఈ సమస్య మరింత పెరగకుండా చర్యలు తీసుకోవచ్చు. ఎలా తగ్గించాలి? తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరోవైపు గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం, ముఖ్యంగా భారీ లోహాలు, పార్టిక్యులేట్ పదార్థాల ప్రభావానికి గురి కావడం ASD ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబోయే తల్లులు వారి ప్రినేటల్ అపాయింట్మెంట్లకు క్రమం తప్పకుండా హాజరు కావడం, కడుపులోని బిడ్డ ఎదుగుదల క్రమాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకి ASD ఉన్నట్లు నిర్ధారణ అయితే ముందస్తు చర్యల ద్వారా వారి కమ్యూనికేషన్, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంది. తల్లులు తమ శిశువులలో ఆటిజంను నివారించడానికి అనేక చర్యలు తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సమస్యలను ముందుగానే గుర్తించడానికి సాధారణ ప్రినేటల్ చెకప్లకు హాజరు కావడం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామాలు చేయడం, హానికరమైన ప్రభావాలను నివారించడం, ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కొన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించే టీకాలు తీసుకోవాలని, కడుపులో శిశువు కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముందస్తు చర్యల్లో భాగమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శిశువు కదలికలకు సంబంధించి ఏవైనా అనుమానిత లక్షణాలు గుర్తిస్తే తదుపరి పరీక్షల కోసం వాటిని ఆరోగ్య సంరక్షణ ప్రదాతకి నివేదించడం చాలా అవసరం. ఇప్పటివరకు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 2వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అజయ్ దేవగన్ ఒక బాలీవుడ్ సినీ నటుడు. 2016లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయబడింది. విశాల్ మీర్ దేవగన్ 1969 ఏప్రిల్ 2న కొత్త ఢిల్లీలో జన్మించారు. అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ బాలీవుడ్ దర్శకుడు, స్టంట్ మాస్టర్. తండ్రి వల్ల అజయ్కు మొదటి నుంచి మార్షల్ ఆర్ట్స్ పై ఇష్టం ఏర్పడింది. ఫుల్ ఔర్ కాంటే చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి చిత్రంలోనే నటనతో మెప్పించి ఫిలింఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు. రెండో చిత్రం జిగర్లో తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం చూపించి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. జఖ్ము చిత్రంలో మత విద్వేషాల మధ్య నలిగిపోయిన యువకుడిగా అద్భుత నటన ప్రదర్శించి జాతీయ పురస్కారం సాధించాడు. హమ్ దిల్ తే చూకే సనం అజయ్ కెరీర్ను మలుపు తిప్పింది. ఆ చిత్రంలో ఆయన నటనకు మంచి ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ నామినేషన్ కూడా దక్కింది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్లోనూ భగత్ సింగ్ పాత్రకు ప్రాణం పోసి జాతీయ పురస్కారం కూడా సాధించాడు. దివాంగేలో ప్రతినాయక పాత్రతోనూ ఫిలింఫేర్ పురస్కారం గెలుచుకున్నాడు. బాలీవుడ్లో ప్రముఖ యాక్షన్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గోల్మాల్ సిరీస్, ఆల్ ది బెస్ట్ లాంటి వినోద ప్రధాన చిత్రాల్లో కూడా నటించాడు, ఆకట్టుకున్నాడు. కపిల్ శర్మ ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడియన్, నటుడు, టీవీ వ్యాఖ్యాత, నిర్మాత కూడా. జూన్ 2013 నుంచి జనవరి 2016 వరకు భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2013లో ఫోర్బ్స్ సంస్థ భారతీయ సెలబ్రిటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది. 2013లో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో CNN-IBN కపిల్ను ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ది ఎకనామిక్ టైమ్స్ 2015లో మోస్ట్ అడ్మైర్డ్ ఇండియన్ పర్సనాలిటీ జాబితాలో 3వ ర్యాంక్స్ ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కపిల్ను స్వచ్ఛ భారత్ అభినయకు ఎంపిక చేశారు. సెప్టెంబర్ 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కపిల్ను రాష్ట్రపతి భవన్కు పిలిపించి స్వచ్ఛ భారత్ అభినయన్ గురించి వివరించారు. రెమో డిసౌజా ఒక భారతీయ కొరియోగ్రాఫర్, చిత్ర దర్శకుడు, నిర్మాత. 25 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో డిసౌజా 100కి పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు. బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ప్రఖ్యాత కొరియోగ్రాఫర్గా ఆయన పరిగణించబడ్డారు. అనేక మంది భారతీయ కొరియోగ్రాఫర్లకు రోల్ మోడల్గా పనిచేశారు. అదనంగా ఆయన వరుసగా 7 సీజన్లో డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ప్లస్లో న్యాయ నిర్ణేతగా ఉన్నారు. డిసౌజా కేరళలోని పాలక్కడ్లోని ఒలవక్కోడుకు చెందినవాడు. 1974 ఏప్రిల్ 2న బెంగళూరులోని ఒక హిందూ కుటుంబంలో రమేష్ గోపీ నాయర్గా భారత వైమానిక దళంలో అయిన గోపీ నాయర్ గృహిణి మాధవీయమ్మ దంపతులకు జన్మించాడు.